ఈ నిజం మీకు తెలుసా? ఈ ప్రపంచంలో ధర్మం కోసం పుట్టిన దేవుడెవరంటే అదే శ్రీరాముడు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం శ్రీరామనవమి యొక్క విశిష్టత, లార్డ్ రామా జన్మకథ మరియు ఆయన జీవితం మనకిచ్చే గొప్ప సందేశాలు. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది, చివరి వరకు చూడండి. పూర్వం కింగ్ దశరథ అనే రాజు అయోధ్యను పాలించేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడం వల్ల ఎంతో బాధపడేవాడు. ఆ తర్వాత పుత్రకామేష్టి యజ్ఞం చేశారు. ఆ యజ్ఞ ఫలితంగా 9 కుమారులు జన్మించారు: రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అందులో రాముడు విష్ణువు అవతారంగా పుట్టాడు. శ్రీరాముడు చిన్నప్పటినుంచే వినయశీలి, ధైర్యవంతుడు. విశ్వామిత్ర మహర్షి ఆశ్రమానికి వెళ్లి రాక్షసుల్ని సంహరించాడు. అక్కడే రాముడు తన శౌర్యాన్ని ప్రపంచానికి చూపించాడు. సీతా స్వయంవరం సమయంలో శివుడి ధనస్సును ఎత్తి విరగగొట్టి రాముడు సీతను వివాహం చేసుకున్నాడు. ఇది దేవుడి కలయికగా భావిస్తారు. రాముడు 14 సంవత్సరాల వనవాసానికి వెళ్ళాడు. తన తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలాడు. ఇది మనకు తల్లిదండ్రుల పట్ల గౌరవం, ధర్మానికి కట్టుబాటు చెప్పే గొప్ప ఉదాహరణ. రావణుడు సీతను అపహరించాడు. అది రామాయణంలో ముఖ్యమైన మలుపు. హనుమంతుడు రావుడికి అంకితభావంతో సేవ చేశాడు. లంకకు వెళ్లి సీతను కనుగొన్నాడు. భక్తి అంటే ఏమిటో హనుమంతుడు చూపించాడు. రాముడు రావణుడిపై యుద్ధం చేసి అతన్ని సంహరించాడు. చెడు మీద మంచి గెలిచింది, ధర్మం విజయం సాధించింది. ఈరోజు ఉపవాసం చేస్తారు, రామాయణం చదువుతారు, సీతారామ కళ్యాణం చేస్తారు, పానకం, వడపప్పు ప్రసాదమిస్తారు. శ్రీరాముడు మనకు నేర్పినవి ధర్మం, సత్యం, కుటుంబ విలువలు. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. ఇదే శ్రీరాముడి సందేశం. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. మరిన్ని భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.